जन्दुहानाधिनिर्वाकस्माभिस्तोजनात्तनः आपनावहर्तारन्दगणाधिकः धूमकेतुर्गणाध्यक्षः पालचन्द्रो गजवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अभिमोस्तुरे लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः शचीवन्दनाभ्यां नमः प्रेरयेत्तसेत्तर्गसद्काममोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थम एतत् क्षण पर्यन्तं मध्य वर्तिनि काले नवविधानां पापानाम् अपनोदन पुष्पाक्षतेन देववन्दं समर्पयामि हस्तेन प्रक्षान्धारयामि नेत्रक्षान्धारयामि हस्तप्रक्षालनमन्त्रपुष्पं बोलयानन भगवानिति विघ्नेश्वर भगाय वृन्दम् रुदन्तरे निरन्तरं वसन्तमेव ज्योतिनान्तमेकरन्तमेव तं विचिन्तयामाशुभाशुनाशकं नमामितं विनायकं नमामितं కార్యక్రమం మరోవైపు స్వామివారి సంకీర్తన కలవు సంకీర్తనామృతం కలియుగంలో యజ్ఞ యాగాదులు అందరితో సాక్ష్యం కావు కాబట్టి ఆదిశంకరాచార్య వారు అంటారు కలవు సంకీర్తనామృతం కలియుగంలో స్వాములు భక్తులు మాతలు పిల్లలు విద్యార్థులు సిబ్బంది అందరూ కూడా హరినామ సంకీర్తనలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సుమారు 500 సంవత్సరాల పైబడి చేసిన నిరీక్షణకి రేపు 22వ తారీఖు అయోధ్యలోని భవ్య బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది. ఈ సందర్భంగా వాస్తవంగా యావత్ హిందూ భక్తులందరికీ ప్రపంచంలో విశ్వంలో ఉన్నటువంటి యావత్ హిందూ భక్తులందరికీ కూడా ఒక సుదినమైనటువంటి రోజే కాదు, చాలా అదృష్టమైనటువంటి రోజు. ఎందుకంటే మనం చూస్తున్నాం పవిత్ర పుణ్యక్షేత్రాలైనటువంటి శ్రీశైలం కావచ్చు, తిరుపతి కావచ్చు, మన పక్కన ఉన్నటువంటి కొండగట్టు ధర్మపురి కావచ్చు, ఏదైనా దేవాలయాలు కానీ వీటి యొక్క ప్రతిష్టాపనకి మనం ఎవ్వరు కూడా, మనం కాదు మన తాతలు కూడా ఎవరు కూడా లేనటువంటి, కానీ ఈరోజు పురుషోత్తముడైనటువంటి, ఎందుకంటే భగవంతుడు దేవతలు తర్వాత ఉత్కృష్టమైనటువంటి జన్మ ఏదైనా ఉన్నదంటే అది మానవ జన్మ. ఆ మానవ జన్మకి పరిపూర్ణత ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనకు శ్రీరాముడు తన యొక్క జీవితంలో ఆదర్శంగా నిలిచి యావత్ విశ్వానికి మొత్తం సాగినటువంటి అటువంటి పురుషోత్తముడు ఆలయం అనేటువంటి అనివార్య కారణాల వల్ల ధ్వంసమైపోవడం, 500 సంవత్సరాల పైబడి మనందరం నిరీక్షించడం, అది మన పరమ పూజ్య ప్రధాని మోడీ గారి కృషితోటి రేపు 22వ తారీఖు ప్రాణ ప్రతిష్ఠ జరగడం అనేటువంటిది ఈ కాలంలో మనం, ఎందుకంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే మరి సంధి కాలం లాంటిది. ఎందుకంటే దాదాపు నాగరికత, మన సంస్కృతి అనేటువంటిది చిన్న చిన్నగా చాలా వరకు అంతరించిపోతుంది. మళ్ళొకసారి మన సంస్కృతిని పునరుద్ధరించుకునే విధంగా భగవద్ భక్తులందరూ కూడా మరి ఈ రామాయణం యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఇప్పుడు జరిగేటువంటి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జగిత్యాలలో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీరామ మాలధారణం నిన్న చేయడం జరిగింది. ఒక వారం రోజులకి మరి ఈ మాలధారణ చేసి ఈ యొక్క శ్రీరామ తత్వాన్ని చాటడమే కాకుండా అక్కడ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు సంబంధించి మనం ముందస్తుగా ఒక వేడుకలాగా నిర్వహించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ శ్రీరామ మాలధారణ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ పూజే కాకుండా ప్రతి దగ్గర కూడా పూజ జరుగుతుంది. అదేవిధంగా 22వ తారీఖు ఈ శ్రీరామ బాల ప్రతిష్టను, విగ్రహ ప్రతిష్టని పురస్కరించుకొని మన కోదండరామాలయంలో కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతున్నది. అంతేకాకుండా మన యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచే విధంగా, మన అందరి భగవద్భక్తులు అందరి యొక్క ఆశలను వెలివిరిసే విధంగా మనందరం కూడా ఒక ప్రకృతిని మాధ్యమంగా చేసుకొని రాత్రిపూట 6 గంటల తర్వాత ఆకాశ దీపోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా 9 గంటలకి ఆకాశ దీపోత్సవాన్ని జగిత్యాలలోని ప్రతి వార్డులో, అన్ని వార్డులలో
ప్రతి ఒక్క వాటి నుంచి కూడా జగిత్యాల మొత్తంలో దాదాపు ఒక 5,000 పైబడి స్కై లాంచర్స్ తోటి ఆకాశ దీపోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాము. అందరం కూడా మరి ఈ యొక్క బాలరాముని భవ్య బాలరాముని ప్రతిష్టాపనని అందరం వీక్షించడమే కాకుండా ఆల్రెడీ అందరికీ కూడా మనకు అయోధ్య నుండి ముందుగా విజయోత్సవ అక్షతలని ప్రతి గడపకు కూడా పంపించడం జరిగింది. అటువంటి అక్షతలని అన్నిటినీ ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సంతానం కావచ్చు, తమ మీద కావచ్చు, తమ యొక్క బంధువుల మీద కావచ్చు శిరస్సును ధరించడమే కాకుండా తమ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలను కూడా వాటిని వాడుకుంటూ ధరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ యొక్క శోభయాత్రలో కూడా భగవద్ భక్తులు అందరూ కూడా విశేషంగా హాజరు కావాలని, అదేవిధంగా మరి ఈ మాలధారణ చేసినటువంటి స్వాములందరూ, అదేవిధంగా సహకరించినటువంటి పెద్దలు వీళ్ళందరికీ అర్చకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సమస్త ప్రాణకోటి కుల మత వర్ణ లింగ భేదం లేకుండా దెబ్బతాకితే పలికే మాటలు రెండు, ఒకటి అమ్మ, రెండవది రామ. అటువంటి ఒక రాముడు అనాది కాలం నుంచి, అనాది కాలంలో ఏం జరిగిందో, ఏం ధ్వంసం జరిగిందో అదంతా ఒక పీడ కళలాగా మరిచిపోయి నిత్య నూతనంగా భగవంతుణ్ణి మన కన్నులారా ఒక అయోధ్య మహానగరంలో సాక్షాత్తు రామచంద్రమూర్తి చక్రవర్తిగా ఉన్నటువంటి ఒక క్షేత్రంలో తనంతట తానే అందరి మదిలో మెదిలి రావాలి అనేటువంటి ఒక సత్సంకల్పం పరమాత్మది. అటువంటి సంకల్పమే అయోధ్య నగరంలో బాలరాముడి యొక్క ప్రతిష్టా మహోత్సవం. అటువంటి ప్రతిష్టా మహోత్సవం తేదీ 22, ఇప్పుడు చెప్పినారు 22 రోజుల ముందే, అది యావత్ ప్రపంచానికి తెలుసు. అటువంటి ప్రాణ ప్రతిష్టలో కూడా ఎటువంటి లోపాలు లేకుండా ఆనాడు రామకార్యానికి ఎంతో మంది వానరులు కలిసి సీతమ్మను దగ్గరికి చేసిన సందర్భాన్ని మనసులో మలుచుకొని రామనామ సంకీర్తన చేత ఆ రాముడు మళ్ళీ స్థిరంగా ఉండి తన యొక్క జీవితాన్ని ఎట్లాగైతే ధర్మబద్ధంగా నడిపి చిరకాలం తాను ఉన్నాడు, అటువంటి ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలు మనందరి మెదిలో మెదిలి అందరినీ ధర్మ మార్గం వైపు రామచంద్రమూర్తి నడవాలి అనేటువంటి ఒక సత్సంకల్పము చేత ప్రాణప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుంది. అటువంటి ప్రాణప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలోని శ్రీరామ సేవా సమితి ఒక అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారము చుట్టి నిన్నటి నుంచి ప్రతిష్ఠా మహోత్సవం వరకు ఒక సప్తాహ దీక్షగా, ఎందుకంటే రామాయణంలో శ్రీమద్ రామాయణంలో అద్భుతమైనటువంటి ఒక కాండం ఏది ఉంది అంటే సుందరకాండం. అటువంటి సుందరకాండాన్ని 7 రోజులు ఎవరైతే వింటారో, మరి 7 రోజులే దీక్ష ఎందుకు తీసుకున్నారండి అంటే, ఏ మనిషి పుట్టినా, ఏ మనిషి తన దేహాన్ని విడిచిపెట్టినా ఉండేటివి 7 రోజులు ఉంటాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, తర్వాత మళ్ళీ వచ్చేది ఆదివారమే కనుక అవి ఆ 7 రోజుల్లోనే ఉంటుంది కనుక సప్తాహ దీక్షగా ప్రారంభమైంది. అటువంటి సప్తాహ దీక్షలో ఉండేటువంటి సమస్త భక్త జనావళికి, దీక్ష తీసుకున్నటువంటి స్వాములందరికీ రామనామం యొక్క గొప్పతనం ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. అందరికీ ఆదర్శమూర్తి రామ విగ్రహవాన్ ధర్మ. ధర్మం అంటే రాముడు, రాముడు అంటేనే ధర్మం. ఒక పితృవాక్య పరిపాలన దగ్గర నుంచి చివరి వరకు కూడా తను పురుషోత్తముడుగా ఉండి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఒక మూర్తి ప్రాణప్రతిష్ఠాన్ని 22వ తారీఖు నాడు జరుపుకుంటున్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీరామ సేవా సమితి అధ్యక్షంలో ఆధ్వర్యంలో ధరూర్ క్యాంప్ కోదండ రామాలయంలో అంగరంగ వైభవంగా ఎన్నో శతాబ్ది ప్రతిష్టలు చేసినటువంటి ఒక అందరికీ మన జగిత్యాల జిల్లాకే ఆధ్యాత్మిక గురువు అయిన శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క ఆధ్వర్యంలో రామ కళ్యాణ మహోత్సవం, అట్లాగే శ్రీరామ పట్టాభిషేకం, వీటితో పాటు అందరికీ ఆనందాన్ని పంచాలి అంటే ఒక కళ్యాణం జరిగితే పైన జరిగేటువంటి ఒక వేద మంత్రాలు ఒకటి ఉంటే అర్చకులు ఒకటి ఉంటారు. మరి మా అందరికీ ఆనందం కావాలి అని సమస్త భక్త జనావళి కోరితే శ్రీరామ సేవా సమితి వారు 20వ తేదీ శనివారం రోజున స్థానిక భక్త మార్కండేయ స్వామి దేవాలయం నుంచి కోదండ రామాలయం వరకు మాతల చేత, కోలాటాల చేత, విద్యార్థుల యొక్క విన్యాసాల చేత ఆ స్వామిని అక్కడికి ఎదుర్కొని 22వ తేదీన కళ్యాణ మహోత్సవం మరియు పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరుపుతూ
ఇప్పుడు చెప్పినట్టుగా ఆకాశ దీపోత్సవంతో పాటు తోచినన్ని మనందరికీ తెలిపి ఉన్నారు. దీపాలు మన ఇళ్లలో వెలిగించి మరొక దీపావళి జరుపుకోవాలి అని. అటువంటి దీపాలంకరణ కూడా అక్కడ ఏర్పాటు చేసిన కనుక సమస్త భక్త జనావళిని శ్రీరామ సేవా సమితి వారు పేరు పేరున ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు కనుక అటువంటి ఆహ్వానాన్ని అందరము మన్నించి రాముని సేవలో ఒక ఉడితేనే ఎంతో సేవ చేసిందంటారు. కనీసం మనం ఏం సేవ చేయకపోయినా సేవ చేసే వాళ్ళను చూసి ఆనందపరిచి ఆ రాముడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని అందరము పొందుదామని తెలియజేస్తూ చూపిన వారికి చూపించిన వారికి ఇక్కడ స్థానిక రామకృష్ణ కాలేజీలో జరిగేటువంటి రాముని యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ఆ సీతారాముల యొక్క పరిపూర్ణ అనుగ్రహము ఉండాలని కోరుతూ జై శ్రీరామ్.